హాయ్ అండి. దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళ అతి పెద్ద పండగ ఆగస్టు సెప్టెంబర్ వస్తుందండి. ఈ పండగ మహాబలి ప్రాంతంకు తిరిగి రావటాన్ని సింహమాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర యుక్త రోజున ఓనం లేక తిరువోణం పేరిట జరుపుకుంటారు. ఈ పండగ 10 రోజుల పాటు కొనసాగిస్తారండి. ఇది కేరళ వారి ఆచారము. పువ్వులు, మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టే కలే నృత్యములు ఈ పండగలో భాగం. ఓనం లేక కేరళలో వ్యవసాయం పండగని కూడా పిలుస్తారండి. రాక్షసుడైన మహాబలి భక్తికి మెచ్చి విష్ణువు వామనుడు పాతాళానికి పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్ఠించే వరం కూడా ఇచ్చాడు. ఈ విధంగా తన భక్తిని కోరిక నెరవేర్చాడు. ప్రతి మన్వంతరం మనకు ఒక్కసారి ఇంద్ర పదవికి కొత్తవారు అధిష్ఠిస్తారు. ఆఖరి వరముగా మహాబలి సంవత్సరానికి ఒక్కసారి తన ప్రజలకు కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడని, ఈ విధంగా తన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి ప్రతి సంవత్సరం వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్థంగా కేరళ ప్రజలు ఓనం పండుగ జరుపుకుంటారు. ఆడిన మాట సత్యం కొరకు ప్రాణం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును స్వార్థకం చేసుకున్నప్పటికీ మహాబలి అనగా గొప్ప త్యాగం అర్థం. ఓనం సమయంలో విందు చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలో ప్రజలు సుసంపన్నమై నిజాయితీ గల జీవితాన్ని స్నిగ్ధంగా భావించి ఓనం కొత్త దుస్తులు ధరిస్తారు. వస్త్రం అనగా హృదయం. ఈ విధముగా చెడ్డ ఆలోచనలు, చెడ్డ భావనలు తొలగించి ఉదయమును నూతనంగా చేయటమే కొత్త వస్త్రం ధరించడం. కలిసికట్టుగా ఓనం పండుగ జరుపుకుంటారండి కేరళ వాళ్ళు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.